Hello everyone, welcome to Lakshya. In this video, we are going to discuss నిజంగా హోమ్ ప్రిపరేషన్ ఇఫెక్టివా కాదా. ఒకవేళ మీరు కనుక హోమ్ ప్రిపరేషన్ చేస్తున్నట్లయితే మీరు ఏ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాలి. ఫస్ట్ థింగ్, స్టడీ ఎన్వైర్న్మెంట్. మీ ఇంట్లో మీ స్టడీ ప్లేస్లో ప్రాపర్ స్టడీ ఎన్వైర్న్మెంట్ ఉందా లేదా చూసుకోండి. అంటే ఉన్న ప్లేస్ అనేది మీ స్టడీకి హెల్ప్ అవుతుందా లేదా, మీరు అక్కడ చదువుకోగలరా లేదా అనే ఫ్యాక్టర్స్ అనలైజ్ చేసుకోండి. ఎగ్జాంపుల్, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఊరికే అల్లరి చేస్తూ ఉంటారు. ఆ కేసులో ఏంటమ్మా, యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ స్టడీ ఎన్వైర్న్మెంట్. సో అది ఫస్ట్ ఫ్యాక్టర్ చెక్ చేసుకోండి. సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఐసోలేషన్. పక్కన జనాలు ఎవరూ లేకుండా నీ అంతట నువ్వు సెల్ఫ్ మోటివేట్ అయ్యి కూర్చొని చదవగలవా లేదా. సపోజ్ నేను కూర్చున్నాను, ఒక 5 minutes చదివాను, అబ్బా చాలా చదివేసాను అనుకొని ఏం చేస్తాను, ఫోన్ తీసుకొని బెడ్ మీద వెళ్ళి అలా పడుకుంటావు. సో ఐసోలేషన్లో ఉండగలవా లేదా, ఒక్కడి ముందు చదువుకోగలవా లేదా, పక్కన జనాలు ఎవరూ లేరు. ఈ కేసులో నువ్వు నీ స్టడీస్ మీద ఫోకస్ చేయగలవా లేదా అని చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్, స్ట్రక్చర్డ్ ప్లాన్. ఈ విషయంలో అందరూ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఏంటో మరి స్కెడ్యూల్స్ అందరూ వేసుకుంటారు. నెక్స్ట్ 1 week ఏం చదవాలి, నెక్స్ట్ 1 month ఏం చదవాలి, ఎగ్జామ్స్ ముందు రోజు వరకు ఎలా చదవాలి అనే ప్లాన్ అందరూ వేసుకుంటారు. సో మీ దగ్గర ప్రాపర్ ప్లాన్ ఉందా లేదో చూసుకోండి. ఎస్, ప్లాన్ ఉంది. ప్లాన్ ఉంటే సరిపోతుందా? దేర్ కమ్స్ ఏంటో మరి టార్గెట్. మీ ప్లాన్కి తగ్గ టార్గెట్స్ని మీరు అచీవ్ చేస్తున్నారా లేదా. ఈరోజు ఒక టాపిక్ చదవాలి, చదివావా లేదా, లేదు. మళ్ళీ ఎప్పుడు చదువుతావు, తెలియదు. సో టార్గెట్ ప్లాన్ చేసుకోవడం ఎంతైతే ఇంపార్టెంటో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో టార్గెట్స్ అచీవ్ చేస్తున్నారా లేదా చెక్ చేసుకోండి. డిలే అయితే ఎన్ని రోజులు డిలే అయింది, దాన్ని మళ్ళీ మనం కవర్ చేసుకుంటున్నామో లేదో చూసుకోండి. ల్యాక్ ఆఫ్ మోటివేషన్. చదువుకోవడానికి ఇంట్రెస్ట్ వస్తుందా రావట్లేదు, రాకపోతే మీరు ఏం చేస్తున్నారు, హ్యాపీగా వెళ్ళి పడుకుంటున్నారా చూసుకోండి ఫ్యాక్టర్. నెక్స్ట్ ఏంటమ్మా, వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఫ్యాకల్టీ గైడెన్స్ అండ్ సపోర్ట్. ఇది మాత్రం మీకు హోమ్ ప్రిపరేషన్లో దొరకదు. మీకు ఒక పర్టికులర్ డౌట్ వచ్చినా, డిమోటివేషన్ ఫేజ్లో మీరు ఫ్యాకల్టీతో మాట్లాడదామన్నా, సపోర్టింగ్ స్టాఫ్తో మాట్లాడదామన్నా మీకు పీపుల్ ఉండరు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ డ్రాబ్యాక్ ఆఫ్ హోమ్ ప్రిపరేషన్. నెక్స్ట్, ఎగ్జామ్ రైటింగ్. ఎగ్జామినేషన్స్, గ్రాండ్ టెస్ట్ ఎగ్జామినేషన్ స్పెసిఫికల్లీ రాస్తున్నారా లేదా, 100 marks యాజ్ పర్ ICAI ప్యాటర్న్ రాస్తారా లేదా చెక్ చేసుకోండి. ఎగ్జామ్స్ రాస్తే మీ పేపర్స్ ఇవాల్యుయేషన్ చేసుకుంటున్నారా లేదా, ఇవాల్యుయేషన్ చేసుకుంటే వాట్ ఈస్ ద ఫీడ్బ్యాక్, మీ మిస్టేక్స్ నుంచి మీరు ఏం నేర్చుకుంటున్నారు, అసలు మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, ఇవన్నీ అనలైజ్ చేసుకోగలుగుతున్నారా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిస్ట్రాక్షన్స్. ఇది చాలా కామన్ థింగ్. 5-10 నిమిషాలు చదువుతారు, హ్యాపీగా ఫోన్ చూస్తారు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అలా స్క్రోల్ చేస్తూ వెళ్తారు, డేస్ అలా స్క్రోల్ అయిపోతాయి, ఎగ్జామ్స్ వస్తాయి. సో ఇన్ని ఫ్యాక్టర్స్ మీరు అనలైజ్ చేసుకోండి. డెఫినెట్లీ 100% స్టూడెంట్స్లో ఒక 5-10% పీపుల్ నిజంగా జెన్యున్గా కూర్చొని చదవగలరు. ఈ వీడియో 5-10% పీపుల్ కోసం కాదమ్మా, వాళ్ళు ఎక్కడున్నా చదువుతారు. బట్ బ్యాలెన్స్ 90% or 95% స్టూడెంట్స్ ఉన్నారు కదా, మీ పరిస్థితి ఏంటి? కాలేజ్లో ఫ్యాకల్టీ ఫెయిల్ అయ్యారనుకోండి ఎగ్జాంపుల్, మళ్ళీ కాలేజ్కి వెళ్తే ఫ్యాకల్టీ ఏమనుకుంటారు అని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి మీరు వెళ్ళిపోయి స్టడీ అవర్స్ జాయిన్ అవ్వకుండా మీ అంతటా మీరు ఇంట్లో కూర్చొని చదువుకుందాం అనుకుంటున్నారంటే యు ఆర్ గోయింగ్ టు రిస్క్ యువర్ అటెంప్ట్. మీరు మీ అటెంప్ట్ని రిస్క్ చేస్తున్నారు. ఓకేనా? సో యాజ్ ఎ ఫ్యాకల్టీ, ఐఎమ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్, మేము ఎగ్జామ్స్ రాసాము, నేను ఫెయిల్ అయ్యాను. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాజ్ ఎ ఫ్యాకల్టీ మేము మా స్టూడెంట్స్ పాస్ అవ్వాలని అనుకుంటాం, కానీ ఫెయిల్ అయితే ఎలా సపోర్ట్ చేయాలని అనుకుంటాం, కానీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆల్వేస్ ఎట్ లక్ష్య ద ఫ్యాకల్టీ ఈస్ ఆల్వేస్ సపోర్ట్ టువర్డ్స్ దేర్ స్టూడెంట్స్. ఓకేనా? మీరు పాస్ అవ్వాలని కోరుకుంటాం, మీరు పాస్ అయితే మీకన్నా ఎక్కువ హ్యాపీగా ఉండేది మేము. సో ఒకవేళ నీకు నీ హోమ్ ప్రిపరేషన్ ఇంట్లో కూర్చొని చదవలేకపోతున్నావు అనుకుంటే, ఈరోజు పర్టికులర్ నీ వీడియో రికార్డ్ చేసే టైంకి ఇంకా 58 or 59 days ఉన్నాయి మీ ఎగ్జామ్స్కి. ప్యాక్ యువర్ బ్యాగ్స్ అండ్ జాయిన్ స్టడీ అవర్స్. దిస్ ఇస్ నాట్ ఏ ప్రమోషన్ వీడియో ఫర్ స్టడీ అవర్స్. బట్ నిజంగా మీ హోమ్ ప్రిపరేషన్ ఎఫెక్టివ్గా లేదు అంటే అటెంప్ట్ని మాత్రం రిస్క్ చేసుకోకండి. ఈ అటెంప్ట్ మీకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ప్రాపర్ డెసిషన్ తీసుకోండి, ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.